నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం, నష్టపోయిన రైతాంగాన్ని, బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర బృందానికి విన్నవించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన సిపిఐ నాయకులు, తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం. తిరుపతి నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న ఎమ్మెల్యే భూమన. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, మద్దతు ప్రకటించిన పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి జిల్లాలో మిచాంగ్ తుఫాను నష్ట ప్రభావిత ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. స్థానిక అధికారులు పంట నష్టాన్ని వివరించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడా, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాకేష్ కుమార్ తదితరులతో కూడిన కేంద్ర బృందం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తుఫాను మిగిల్చిన నష్టాలను, కూలిన ఇళ్లను, పంట పొలాలను పరిశీలించింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్, డివిజన్ పరిధిలో గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రముని తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు. ఉదయం 11:30 గంటలకు గూడూరు చేరుకున్న కేంద్ర బృందానికి స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు గూడూరు ఆర్డీఓ స్వాగతం పలికారు. శాసనసభ్యులు వరప్రసాద్ ఈ తుఫాను విపత్తును, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి మానవతా దృక్పథంతో కేంద్రానికి నివేదించాలని కోరారు. మధ్యాహ్నం కోట మండలం ఓనుగుంటపాలెం రుద్రవరం రహదారిలో దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్లను కేంద్ర బృందం పరిశీలించింది. తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సభ్యులు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఆమోదానికి చేయాల్సిన తిరుపతి అభివృద్ధి పనుల కోసం గురువారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. కమిషనర్ హరిత అజెండాను ప్రవేశపెట్టి చర్చించారు. కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి నగరంలోని రహదారులకు శ్రీవారికి సేవలందించిన మహానుభావుల పేర్లను పెడుతూ కౌన్సిల్ ఆమోదించడం అభినందనీయమన్నారు. తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని భూమన పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాభివృద్ధికి కౌన్సిల్ మొత్తం కృషి చేస్తోందని, తిరుపతిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, కౌన్సిల్ సహకారంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తిరుపతిలో అభివృద్ధి బాగా జరుగుతూ నూతన రహదారుల విస్తరణతో దేశంలోనే ఆదర్శంగా తిరుపతి నిలుస్తోందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత కౌన్సిల్ తీర్మానాలను వివరిస్తూ 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి 346.46 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన బడ్జెట్ను, అదేవిధంగా 2023-24 వార్షిక ఏడాదికి సవరించిన బడ్జెట్ను ఆమోదించడం జరిగిందన్నారు. అత్యంత భద్రత కలిగిన పార్లమెంటులోకి ఆగంతకులు ప్రవేశించి పొగబాంబులు వేయడం ఆందోళనకరమని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డితో కలిసి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 అంచెల భద్రత కలిగిన పార్లమెంట్లోకి అగంతకులు ప్రవేశించి బాంబులు వేయడం కేంద్ర నిఘా సంస్థల వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని, అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామన్న జగన్మోహన్ రెడ్డి నేడు వారి సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక మంది నాయకులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని, వారందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. వీళ్ళు ఆ గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా పసిబిడ్డలకు పునర్జన్మనిస్తూ అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళు ఇస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారండి. నాసి రకం సరుకులు అందిస్తున్నా కూడా వాళ్ళు అప్పు చేసి ఈరోజు అంగన్వాడీ సెంటర్లను నడిపిస్తూ ఉంటే వాళ్ళని ఆదుకుంటాము అని చెప్పి మీరు పాదయాత్రలో మాట ఇచ్చి ఈరోజు నడి రోడ్లో వదిలేశారండి. ఒకటే అడుగుతున్నా, 26,000 రూపాయల జీతాలు పెంచండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చిందో గ్రాట్యుటీ దాన్ని అమలు చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ కాదు, చేతల పార్టీ. దానికి నిదర్శనం తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి 18,000 రూపాయల జీతాన్ని పెంచాడండి. పొగ డబ్బాలు విప్పడం, పొగ పార్లమెంట్లో వ్యాప్తి చెందడం, ఇది ఒక భయానక వాతావరణం. అంటే భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో
మోడీ ప్రభుత్వ హయాంలో, బీజేపీ ప్రభుత్వ హయాంలోని దాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. భారత పార్లమెంటు భవనాన్ని కాపాడలేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ సరిహద్దులను ఏం కాపాడుతుంది, ఈ దేశాన్ని ఏం కాపాడుతుంది అనే ఒక డౌట్ వస్తూ ఉంది. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ వారిచే సంక్రాంతి, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని లక్కీ డిప్ను ప్రారంభించారు. ప్రతి 1000 రూపాయలు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు సంక్రాంతి, క్రిస్మస్లకు 2 కార్లు, అలాగే ప్రతిరోజు జరిగే లక్కీ డిప్లో విజేతలకు 37 రోజుల పాటు 37 స్కూటర్లను అందించడం ప్రారంభించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా కార్యక్రమం ప్రతిరోజు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, ఒంగోలులో జరుగుతోంది. తిరుపతి నగరంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారు మరింతగా ప్రజల మన్ననలను పొందేలా, కొనుగోలుదారులను ఆకర్షించేలా లక్కీ డిప్ కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. గురువారం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా జరిగిన మొదటి లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన గుంటూరుకు చెందిన సీతకు ఫోన్ చేసి స్థానిక షోరూంలో బహుమతిగా వచ్చిన స్కూటర్ను అందుకోవాలని తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ శంకర్తో పాటు సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. లక్కీ కూపన్ డ్రాకు గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కూపన్ తీసిన సీతక్క గుంటూరు నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఈరోజు స్కూటర్ విజేతలుగా. చాలా శుభపరిణామం. ఎందుకంటే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కోలాహలంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒక పండగ వాతావరణం ఎప్పుడు వచ్చినా ఇక్కడ తలపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి లక్కీ డ్రా అంటే 2 ఎలక్ట్రికల్ బైక్ కానీ, కార్లు కానీ పెట్టి సామాన్యులకు కూడా అంటే ఈరోజు మేము డ్రా చేసినంత 2000 రూపాయలు ఆమె షాపింగ్ చేసి ఆమెకు ఎలక్ట్రికల్ బైక్ వచ్చింది. వాళ్ళందరూ కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే పేదలకు, నిరుపేదలకు 2000, 5000 కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశం కల్పించినందుకు ముందుగా శుభమస్తు యాజమాన్యానికి, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము తిరుపతి నుంచి ఎత్తాం, గుంటూరు వాళ్ళకి ప్రైజ్ దక్కింది, సంతోషమే. కానీ ఎక్కువ తిరుపతి వాళ్ళు కూడా గెలవాలని కోరుకుంటుంటాం. ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కువ మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వెంకటేశ్వర స్వామి ఈరోజు గుంటూరు వాళ్ళకి ఇచ్చారు. రేపు తిరుపతి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందని మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది సాక్షి పేపర్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నారని తెలుగు యువత నాయకులు ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు రజనీకాంత్ నాయుడు, కృష్ణా యాదవ్ తదితరులు మాట్లాడారు. ఇప్పటి వరకు దళిత ద్రోహి, బీసీ ద్రోహి, కార్మిక ద్రోహిగా ముద్రపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నిరుద్యోగ ద్రోహిగా కూడా ముద్రపడ్డారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో నిరుద్యోగంలో అత్యంత వెనుకబడిన బీహార్ ను మన రాష్ట్రం మించిపోయిందని, దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నాడు క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. అధికారంలోకి రాగానే అన్ని విభాగాలలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. దాదాపు 1,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10,000 పోస్టులు మంజూరుకు మాత్రమే ఆమోదం తెలిపారని అన్నారు. గత 4 ఏళ్లలో 26,400 ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో యువత మార్పు కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఒకప్పుడు బీహార్ ఉన్నింది. బీహార్ రాష్ట్రాన్ని మించి ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలోకి వచ్చింది నిరుద్యోగుల్లో. సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా నిరుద్యోగులకి అన్యాయం చేస్తూనే ఉండారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్ని శాఖల్లో, ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే ఆ హామీ కూడా గాలికి వదిలేశారు. ఇంతవరకు ఏ సంవత్సరంలో కూడా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదు. యువతని, నిరుద్యోగుల్ని నట్టేట ముంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పి ఈ వైఎస్ కుటుంబం యువతని, ఈ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి ఈరోజు రాష్ట్రంలో యువత, చదువు పూర్తయినటువంటి విద్యార్థులు ఎటువంటి ఉద్యోగాలు పోతున్నారంటే ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు లాస్ట్కి వాళ్ళు స్విగ్గీ, జొమాటోల్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్ ఇలాంటి ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్లో ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే 20-30 రూపాయలు వేస్తారు.
అటువంటి ఉద్యోగాలకి పోయే పరిస్థితి కల్పించావు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, యువతకి నువ్వు. మించాంగ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున విఫలమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మించాంగ్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, మించాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని అన్నారు. ఓ పక్క కరువు, మరో పక్క అధిక వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయని, ప్రతి రైతుకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లను కోల్పోయిన నిరుపేదలకు వెంటనే ఇంటిని నిర్మించి ఇవ్వాలని, మించాంగ్ తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనాకు రాలేదని దుయ్యబట్టారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి అవసరమైన సహాయాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. హెలికాప్టర్తో తిరిగే ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తుఫాన్ బాధితులను ఆదుకోకుంటే రాష్ట్ర బంద్ను నిర్వహిస్తామని, అరెస్టులు చేసినా జైలుకు పంపించినా భయపడేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సిపిఐ ముఖ్య నాయకులు మురళి, రామానాయుడు, రాధాకృష్ణ, కార్యకర్తలు, సానుభూతి పనులు తదితరులు పాల్గొన్నారు. అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. నీళ్ళు లేకుండా పైకి రాలేదు. వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధకు సంబంధించిన సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళ్తాను వాటిలో. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసుకోవాలి. సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరిగింది. పలువురు బీజేపీ నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ రవి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించారు. అందులో భాగంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని స్థానిక తుడా కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని వీడియో ద్వారా ప్రధాని మోదీ ఇందులో వివరించారు. ఆయుష్మాన్ భారత్ భాగంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్ కు వేలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా గరీబ్ కళ్యాణ్ యోజన, అదేవిధంగా పిఎం విశ్వకర్మ యోజన, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కిసాన్ యోజన, ఆవాస్ యోజన, హౌసింగ్ ఇది, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేపట్టబడుతున్నాయి. అదే కాకుండా 10,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఈ రోజు నుంచి జనవరి 9 వరకు తిరుపతి నగరం మొత్తం 43 లొకేషన్స్లో ఈ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఇందులో ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు దీన్ని దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలని మన దృష్టికి తీసుకొస్తున్నారు, ప్రజలందరి దగ్గరికి తీసుకొస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత హోటల్ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ నాన్ వెజ్ హోటల్ ను తిరుచానూరు రోడ్డు నందు శిల్పారామం ఎదురుగా డిసెంబర్ 14వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు నూతన ప్రారంభోత్సవం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ బ్రహ్మతుల్యమైన ఆహారాన్ని నిత్యం వేలాది మందికి ఉచితంగా అందిస్తోంది టీటీడీ. ఎటువంటి విఘ్నాలు లేకుండా తిరుమలలో కొనసాగుతుంది నిత్యాన్నదాన పథకం. టీటీడీలో ఉన్న వివిధ పథకాలకే అన్నదాన పథకం ఒక రోల్ మోడల్. అయితే కొద్ది నెలలుగా టీటీడీ చేస్తున్న అన్నదానంపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. భక్తులకు ఎంతో ప్రీతికరంగా భావించే అన్న ప్రసాదాన్ని టీటీడీ నాణ్యత లేకుండా పెడుతుందంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. అసలు అన్నదానంలో నాణ్యత లేని ప్రసాదాన్ని టీటీడీ భక్తులకు ఎందుకు పెడుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కలల సాకారంగా ఉద్భవించినదే అన్నదాన పథకం. తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తుల ఆకలి తీర్చడానికి 1985వ సంవత్సరం ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుమలలో ఈ నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టారు. తొలుత 2000 మందికి ఉచిత భోజనం అందించే ఉద్దేశంతో ఇది ప్రారంభమైంది. ఇందుకోసం తిరుమలలో కొత్త అన్నదాన కాంప్లెక్స్ ని నిర్మించారు. అప్పట్లో 60 లక్షల రూపాయలను జాతీయ బ్యాంకుల్లో జమ చేసి వాటి మీద వచ్చే వడ్డీతో ఈ పథకం నిర్వహిస్తూ వచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదానంను మరింతగా విస్తరించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో 1994లో టీటీడీ నిత్యాన్నదానం అమలు కోసం నూతనంగా ఎస్వి నిత్యాన్నదాన ట్రస్టును ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలను ఆహ్వానించింది. దాతల నుంచి ఎంత విరాళాలు అందితే అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాతలకు శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతికి ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తామని టీటీడీ ప్రకటించడంతో విరాళాలు పోటెత్తాయి. ఈ ట్రస్టుకు ఇప్పటికే సుమారు 1200 కోట్ల రూపాయల మేర విరాళాలు జమయ్యాయి. దీనిపై వచ్చే వడ్డీతోనే ప్రస్తుతం అన్నదాన పథకం అమలవుతుంది. ఇక తిరుమలలో అన్నదాన పథకానికి మరింత విస్తరించడానికి సుమారు 45 కోట్ల రూపాయలతో పుష్కర కాలం క్రితం టీటీడీ నూతన అన్నదాన కాంప్లెక్స్ నిర్మించింది. ఒకేసారి 4000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించేలా టీటీడీ ఈ అన్నదాన సముదాయాన్ని నిర్మించింది. సాధారణ రోజుల్లో తిరుమల అన్నదానంలో రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఉచిత భోజనం అందజేస్తున్నారు. సెలవు రోజు, పర్వదినాలలో ఈ సంఖ్య 1,00,000 దాకా పెరుగుతుంది. మరోవైపు సర్వదర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఇంకా యాత్రికుల వసతి సముదాయాలు, పద్మావతి అతిథి గృహాలతో పాటు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దేవాలయంలోనూ ఈ అన్నదాన పథకాన్ని టీటీడీ అమలు చేస్తా ఉంది. అన్నదానంలో ఆహార పదార్థాలు తయారీ ఎంతో శ్రద్ధ జరుగుతుంది. వందలాది మంది సిబ్బంది రోజు పొడవునా ఇందులో నిమగ్నమై ఉంటారు. మేలు రకం బియ్యంతో పాటు తాజా కూరగాయలను అన్నదానంలో వినియోగిస్తారు. ఒక్క బియ్యమే కాదు, పప్పు, ఉప్పుతో సహా అన్ని వంట పదార్థాలు నాణ్యమైనవిగా వినియోగిస్తారు. భోజనం వడ్డింపులోనూ సిబ్బంది ఇచ్చే శ్రద్ధ కనిపిస్తుంది. భక్తు సేవ పట్ల ఆసక్తి ఉండే శ్రీవారి సేవకులు భోజనం వడ్డింపులో పాల్గొంటారు. ఆకు నిండా ఆహార పదార్థాలు కనిపిస్తాయి. తీపి కోసం బెల్లం పొంగలి అదనపు ఆకర్షణగా వడ్డిస్తారు. భక్తులు కడుపు నిండా భోజనం చేసి వెళ్తారు. ఇలా టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ అన్నదాన పథకంపై గత కొద్ది నెలలుగా భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్న ప్రసాద వితరణ సమయంలో భక్తులకు వడ్డించే అన్నంలో నాణ్యత లేదంటూ
అటు ప్రతి మాసం జరిగే డైల్ యువర్ ఈవో కార్యక్రమంతో పాటు అన్న ప్రసాదం స్వీకరించే సమయంలోనూ అన్న ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు అన్నం సరిగ్గా లేదంటూ పలుమార్లు భక్తులు టీటీడీకి ఫిర్యాదులు చేశారు. అన్నదానంలో బియ్యం బాగలేదంటూ టీటీడీకి భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినప్పటికీ టీటీడీ లైట్ గా తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు అన్నం సరిగ్గా లేదంటూ అక్కడ ఉన్న టీటీడీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ముద్ద కట్టిన అన్నాన్ని భక్తులకు వడ్డిస్తారంటూ సిబ్బందిపై భక్తులు మండిపడ్డారు. ఉన్నతాధికారులను పిలిపించమంటూ భక్తులు డిమాండ్ చేయగా భద్రతా సిబ్బంది వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అయితే అన్నప్రసాద సముదాయంలో భక్తులకు తమకు ఎదురైన ఇబ్బందిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ అంశం సంచలనంగా మారింది. అన్న ప్రసాదంలో నాణ్యత లోపించడంపై అటు శ్రీవారి భక్తులతో పాటు రాజకీయ పక్షాలు టీటీడీపై మండిపడ్డాయి. అయితే ఇంత జరిగినా అటు టీటీడీ అధికారుల్లో కానీ ఇటు పాలక మండలి సభ్యుల్లో కానీ చలనం రాలేదు. అన్నదానంలో బియ్యం నాణ్యత పెంపుపై దృష్టి సారించకపోగా బియ్యం నాణ్యత లోపంపై విమర్శలు చేస్తున్న వారితో పాటు దానిని ప్రజలకు తెలియజేస్తున్న ప్రసార మాధ్యమాలపై టీటీడీ ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేసేందుకు ప్రాధాన్యతను ఇచ్చింది. అన్నదానంలో వడ్డించే అన్నం బాగాలేదని భక్తులు వాపోతున్నప్పటికీ టీటీడీ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అన్నదానంలో అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముద్ద కట్టిన అన్నాన్నే స్వీకరించాల్సి రావడంతో చాలా మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించకుండానే అన్నంను వదిలేసి వెళ్లిపోతున్నారని పలువురు భక్తులు చెప్తున్నారు. శ్రీవారి దర్శన అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించడం పరిపాటి అన్నది గతంలో అన్న ప్రసాదం చాలా బాగుండేదని, ప్రస్తుతం టీటీడీ నాణ్యత లేకుండా అన్న ప్రసాదాన్ని వడ్డిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది భక్తులు నాతో పాటు ఎవరైతే భోజనం చేస్తున్నారో స్వామివారి ప్రసాదాన్ని పవిత్రంగా తీసుకునే వాళ్ళు కూడా ఆ రైస్ అనేది సమంగా ఉడకపోవడం వల్ల అది రైస్ అనేది ముద్దలుగా ఉండటం వల్ల చేతను చాలామంది దాన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా బాధాకరమైన విషయం ఇది. గౌరవ టీటీడీ చైర్మన్ గారు కూడా దీనిపైన మనం స్పందించారు. అలాగే ఈవో గారు కూడా పలు పర్యాయాలు డైలీ ఎవరు ఈవో కార్యక్రమం కూడా దీన్ని స్పందన చేసి రెక్టిఫై చేస్తామన్నారు. పోతే 5 days బ్యాక్ ఇది ఇష్యూ జరిగింది. వాట్ ఎవర్ ఏదో వాళ్ళు గొడవ చేశారు, దానివల్ల ఏదో సమస్య వచ్చింది, అది 15 మంది భక్తులే అది ప్రాబ్లం అని చెప్పారు, మిగతా వాళ్ళు బాగుందని చెప్పి గౌరవ చైర్మన్ గారు మనకు అది క్లారిటీ ఇచ్చారు. చాలా సంతోషం. దీని మీద చాలా ఎక్కువ మొత్తంలో దృష్టి పెట్టి ఇంత పెద్ద కార్యక్రమం పవిత్రంగా స్వీకరించి అన్నదానం ఉంది, మనం ఇంకా భక్తులకి మెరుగైన రీతిలో ఇస్తే చాలా పవిత్రంగా ఉంటుందనేది మా అభిప్రాయం. అన్నప్రసాదంలో టీటీడీ అన్నప్రసాద వితరణకు టీటీడీ నాణ్యమైన సరుకుల్ని వినియోగిస్తుంది. నాణ్యమైన అన్నాన్ని భక్తులకు వడ్డించేందుకు టీటీడీ గతంలోనూ నేరుగా మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేసేది. దీంతో అప్పుడు బియ్యం క్వాలిటీ బాగుండడంతో భక్తులకు అన్నప్రసాద స్వీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తేవి కాదు. కొద్ది సంవత్సరాల నుంచి టీటీడీ బియ్యాన్ని మిల్లర్ల నుంచి కాకుండా టెండర్ పద్ధతిన బియ్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో టెండర్ దక్కించుకున్న టెండర్ దారుడు టీటీడీకి బియ్యాన్ని సప్లై చేసే సమయంలో నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తుండడంతో అన్నం ముద్ద కట్టడంతో పాటు కొన్నిసార్లు ఉడకనికి అన్నాన్ని సిబ్బంది భక్తులకు వడ్డిస్తుండడంతో అన్నదానంలో టీటీడీ నాణ్యత లేని అన్నాన్ని వడ్డిస్తున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. టీటీడీ కొనుగోలు చేసే సరుకులన్నిటినీ ముందుగా టీటీడీ ల్యాబ్ కు పంపి అక్కడ నాణ్యతని పరిశీలించిన అనంతరమే వాటిని వినియోగించేందుకు అనుమతిస్తారు అధికారులు. అయితే టెండర్దారుడు బియ్యం లోడులో కొన్ని నాణ్యత లేని మూటలను కూడా కలిపి టీటీడీకి సప్లై చేస్తుండడంతో ల్యాబ్లో పరిశీలించే బియ్యం నాణ్యత బాగున్నప్పటికీ కల్తీ కారణంగా అధిక శాతం మూటల్లో నాణ్యత లేని బియ్యం ఉండడం, వాటిని ల్యాబ్ సిబ్బంది గుర్తించలేకపోవడంతో ఇలా అన్నదానంలో నాణ్యత లేని అన్నాన్ని టీటీడీ భక్తులకు వడ్డించాల్సి వస్తుందని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్తున్నారు. కొంతకాలంగా ఇలాగే జరుగుతుందని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని అన్నదాన సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటికైనా టీటీడీ పాలక మండలి అధికారులు స్పందించి మిల్లర్ల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేసి భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాన్ని వడ్డించాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిత్యం వేలాది మంది భక్తులు ఆకలి తీర్చే మహోన్నత పథకం కాబట్టి టీటీడీ ఆ దిశగా అడుగులు వేసి భక్తులకు రుచికరమైన శుచికరమైన అన్న ప్రసాదాలను వడ్డించి భక్తుల మన్ననలు పొందుతుందా లేక నాణ్యత లేని అన్నాన్ని వడ్డించి విమర్శల పాలవుతుందో తెలుసుకోవాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగి చూడాల్సింది. మరి తిరుపతి ప్రజలకు రుచికరమైన శుచికరమైన శాకాహార మాంసాహార రుచులను అందించడమే మా లక్ష్యమని పద్మావతి శ్రీనివాస ద్వారకా గ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముండుర్ల మునిరత్నం నాయుడు స్పష్టం చేశారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పద్మావతి శ్రీనివాస ద్వారకా గ్రాండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, సంజయ్, ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు, కుమారమ్మ, వైసీపీ నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రపంచంలో నుండే వచ్చే శ్రీవారి భక్తులకు మంచి శాకాహార ఆహారాన్ని అందించాలని, అదేవిధంగా మాంసాహార ప్రియులకు అన్ని రకాల మాంసాహార ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత ఆహ్లాదకర వాతావరణంలో పద్మావతి శ్రీనివాస ద్వారకా గ్రాండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పద్మావతి శ్రీనివాస హోటల్లో ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఒక మంచి అంటే నాన్ వెజ్ హోటల్ లేదు, ఆ లోటు తీరుస్తున్నాయి. గుణగారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా చేస్తారు. రియల్ ఎస్టేట్ దాని నుండి హోటల్స్ ఆల్రెడీ వీళ్ళకి మంచి అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళు ప్రభుత్వ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ మునిరత్నం నాయుడు, గుణశేఖర్, విజయ్ కుమార్, ఢిల్లీ, ప్రభు, నాగసాయి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రాంతం అందరూ కూడా పద్మావతి మరియు ద్వారకా పేరుతో ఇక్కడ హోటల్స్ స్టార్ట్ చేయడం, దాంట్లో గణనీయమైన అనుభవం. హోటల్స్ దీంట్లో ఒక ఈడన్ దారుపున అంటే ఒక ట్రేడ్ మార్కు. అలాంటి దీంట్లో ఈ యొక్క హోటల్స్ దీంట్లో కూడా ఇంకా మంచి పేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలివేలమ్మ సన్నిధిలో ఈ యొక్క హోటల్స్ జరుగుతున్నాయి. ఈరోజు తిరుపతిలో నూతనముగా పద్మావతి శ్రీనివాస మరియు ద్వారకా గ్రాండ్ నూతనంగా ప్రారంభించాము. మమ్మల్ని తిరుపతి ప్రజలు దగ్గర ఒక 2005 నుంచి ఒక 18 సంవత్సరాలుగా ఎంతగానో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని చేశారు. తిరుపతి ప్రజలంతా కూడా మాకు దేవుళ్ళతో సమానము. అదేవిధంగా ఇక్కడ తిరుచానూరు రోడ్లో ప్రారంభించాము. యాత్రికులకు కానీ అందరికి కూడా సరే మేము ఈ 18 ఏళ్ళు ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా మేము ఒక రెస్టారెంట్లో అన్ని నడిపి ప్రజలకు మంచి ఇది అందిస్తున్నాము. ఈరోజు కొత్తగా పద్మావతి దేవి సన్నిధిలో ఈ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా హోటల్ బాగా అభివృద్ధి చెందాలని ప్రజలందరినీ కోరుకుంటూ తిరుపతి నగరంలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె 3వ రోజు కూడా కొనసాగింది. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు వీరికి మద్దతు తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు గత 3 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా గురువారం వీరి సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డిలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కేవలం 1000 రూపాయలు జీతం పెంచి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, ఎప్పటికైనా ఇచ్చిన మాటను నిలుపుకోవాలని సూచించారు. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను వైకాపా అధికారంలోకి వస్తానని అన్ని పరిష్కరిస్తాం. ఇంకా చెప్పాలంటే పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఇచ్చేదానికంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కంట కన్నీరులికిన సిరి ఇంట నుండనొల్లదు సుమతిని బద్దెన 350 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆడవారి కంట కన్నీరు ఒలికితే అది ఆ కుటుంబానికి కానీ ఆ ఊరికి కానీ క్షేమదాయకం కాదని చెప్పాడు. ఈనాడు
జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఈరోజు నియంతలాగా నిరంకుశంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటే ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన. వాళ్ళు 6,000 పెంచామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, మీరు పెంచింది 1,000 రూపాయలు మాత్రమే. సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళ గ్రాట్యుటీ పెంచమని చెప్పింది. 26,000 జీతం ఇవ్వండి. ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబం భార్య భర్త బిడ్డలు బతకాలంటే మీరిచ్చే జీతం ఏ పక్కన సరిపోతుందండి? వాళ్ళు ఈరోజు చాలని జీతాలకి వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు కాబట్టి వాళ్ళకు వచ్చే జీతాలకి అంగన్వాడీలు మనం బిడ్డల్ని పోషించాలి, మనకు తక్కువ జీతం ఇచ్చిన అద్దెలు కట్టుకుంటూ నిత్యావసర ధరల వస్తువులు పెరిగిపోయినా కూడా ఈరోజు గర్భిణీ స్త్రీలను ఆదుకుంటా ఉన్నారు. అలాంటి మాతృమూర్తి పట్ల నువ్వు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం చాలా బాధాకరం. అంతకు మునుపు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలుపుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మంచిదే, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రి తీసుకొస్తే రానుపోను ఛార్జీలు కూడా ప్రభుత్వం ఇవ్వదు. అదేవిధంగా వాళ్ళ ఆషాఢీ మీటింగ్లు వచ్చినా కూడా టీఏడిఏలు కూడా ఏమీ లేవు. అంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తీసుకుని రావాలి. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని గర్భిణీ స్త్రీని తీసుకొని చేసి ఇక్కడ ప్రసవాలన్నీ కూడా చేయించాలి. చేసేదే ఆ 10,000కి. ఆ 10,000లో ఈ ఖర్చులంతా కూడా పోతే వాళ్ళ కనీసం మిగిలే పరిస్థితి ఏమిలే. వాళ్ళు చదువుకున్న చదువుకు ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లలో 7-8 రకాల యాప్లు మెయింటైన్ చేయాలి. అదేవిధంగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. అదేవిధంగా రోజు కిట్ ఇస్తారు. ఆ కిట్ ఎత్తుకొని పోయి ఆ గ్రామంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు, మలేరియా ఫీవర్ చూరుకుందా, ఆ రికార్డు మెయింటైన్ చేయాలి. అంటే పనులకేం తొక్కలే. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనవరి 7వ తేదీన గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో గిరిజనుల శంఖారావం నిర్వహిస్తున్నామని గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షులు శంకర్ నాయక్ తెలియజేశారు. ప్రతి గిరిజనుడు ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనాగరికంగా ఉన్నటువంటి గిరిజనులు, గిరిజన సమాజం పట్ల చైతన్యవంతులై సమాజంలో వారి యొక్క హక్కులను తెలుసుకొని వారందరూ కూడా ఈ సమాజంలో మిగతా సమాజంతో పోటీ పడేటువంటి ఒక అవకాశం ఇలాంటి సభల ద్వారా ఆ ప్రజల్లో తీసుకొని రావడానికి మరి ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గిరిజన సమాజంలో ఇవాళ అంటే నేటి సమాజంలో గిరిజనుల యొక్క కళలు కానీ సాంస్కృతిక సాంప్రదాయాలు కానీ వేష భాషలన్నీ కూడా రోజు కూడా కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో వాటిని పునరుద్ధరింపజేయడానికి గిరిజన కళలను సాంస్కృతిక కళలను కానీ వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క జీవన శైలిని ఈరోజు ఉన్నటువంటి సమాజానికి, గిరిజన సమాజానికి కూడా మరి తెలియజెప్పడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, ఒక సదుద్దేశంతో ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి గిరిజన విద్యార్థి సమాఖ్య, ప్రజా సమాఖ్య టీం సభ్యులు కూడా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. తిరుపతి కేటీ రోడ్డులోని రామచంద్ర మిషన్ ఎదురుగా రోమన్ ఐలాండ్ అనిలా ఫ్యాషన్స్ షోరూమ్ ను గురువారం తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై 50% నుండి 70% వరకు తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్లు షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర రెడ్డి, విజయ్ కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 14వ తారీఖున అనిలా ఫ్యాషన్ అని చెప్పి మనం క్రిస్మస్కి, జనవరి 1కి, సంక్రాంతికి ఆఫర్స్ అనేది నడుస్తున్నాయి. మన దగ్గర రియాను స్ట్రైట్ కట్ కానీ, అలాగే బాతిక్ కానీ, అలాగే పోచంపల్లి కానీ, కలంకారీ కానీ, మంగళగిరి కాటన్స్ కానీ, జీన్స్ మెటీరియల్స్ కానీ, అలాగే బ్రాండెడ్ టాప్స్ ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా ఆఫర్లో దొరుకుతున్నాయి అనమాట. 3 పీస్ వచ్చి 1000 రూపీస్కి వస్తుంది రియాన్. బాతిక్ కూడా హ్యాండ్లూమ్ ఉంది మన దగ్గర. మెయిన్ ఏంటంటే హ్యాండ్లూమ్ ఎక్కువ దొరుకుతుంది మన దగ్గర. పోచంపల్లి కావచ్చు, కలంకారీ కావచ్చు, బాతిక్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనకి షర్ట్స్, జీన్స్, టీషర్ట్ కంప్లీట్ మెన్స్ వేర్ అండి, అండ్ ఉమెన్స్ వేర్ గిట్ట ఉంది. అది ఒకటి సపరేట్ మన ఓన్లీ రోమన్ ఐలాండ్ మెన్స్ వేర్ వచ్చేసి షర్ట్స్, జీన్స్, టీషర్ట్, జాకెట్స్ అన్నీ దొరుకుతాయి. ఇన్నర్ వేర్స్ గిట్ట దొరుకుతాయి. మనకి ప్రతి ప్రోడక్ట్ మీద 50% ఆఫ్ ఉంటుంది. ప్లస్ అడిషనల్ బిల్ వాల్యూ మీద 25% ఇస్తున్నాం మనము. ఈ ఆఫర్ వచ్చేసి మనకి క్రిస్మస్ దాకా దొరుకుతుంది. రేణిగుంటలో అంగన్వాడీల సమ్మెకు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి మద్దతు తెలియజేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ చెల్లెమ్మల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపు, బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్లు, ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత తనదేనని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అంగన్వాడీ చెల్లెమ్మలకు హామీ ఇచ్చారు. రేణుగుంట, మంచినీళ్లగుంట పాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 3వ రోజు నిరసన సమ్మె చేస్తున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడీ చెల్లెమ్మల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీ చెల్లెమ్మల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం, సిపిఎం, సిఐటియు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఐద్వా, మహిళా మండలి, సంఘమిత్ర నాయకులు పాల్గొని అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. కాయ కష్టం చేయించుకొని చాలీ చాలని జీతాలు ఇచ్చి ఆ జీతాల్లో మళ్ళీ గ్యాస్కి, వెజిటేబుల్స్కి, కూరగాయలకి, పిల్లలకి అవన్నీ చూసుకుంటూ కనీసం అంగన్వాడీ స్కూల్లో మినిమం ఫెసిలిటీస్ లేకుండా, వాళ్ళకి బీఆర్సీ ఇవ్వకుండా, పెన్షన్లు లేకుండా, కనీసం జీతాలు కూడా టైంకి ఇవ్వకుండా ఇన్ని కష్టాలు పెడుతుంటే ఆ తల్లులందరూ కలిసి వచ్చి రోడ్డు మీద కూర్చొని ఈరోజు వాళ్ళందరి రోడ్డు మీద పడేసి ఈరోజు కూర్చొని న్యాయపరంగా వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, అన్ని పనులు చేసుకోవాలా, ఊర్లో ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ వదిలేసి వచ్చి న్యాయపరంగా చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వ వైఖరి ఉందంటే బలిసిందా అని అడుగుతున్నారంటే. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం, నష్టపోయిన రైతాంగాన్ని, బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర బృందానికి విన్నవించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన సిపిఐ నాయకులు, తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం, తిరుపతి నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న ఎమ్మెల్యే భూమన. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, మద్దతు ప్రకటించిన పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.